గురువారం సాయంత్రం 4 నుంచే అది వర్తిస్తుంది. మరి గురువారం లక్ష్మీ వారం అని కూడా అంటారు కదా. లక్ష్మీ వారమైనా ఉమ్. లక్ష్మి వస్తుంది కాబట్టి తప్పు లేదు. ఉమ్. బంగారం పెట్టినా ఏం పర్వాలేదు. నేను చాలా సార్లు గురువారం పెట్టి విడిపించుకున్నవి చాలా రోజులు. ఓకే. అట్లాగే సాటర్డే రోజు కూడా పెట్టకూడదు. పెట్టకూడదా? పెట్టకూడదు. ఎందుకంటే అప్పు అనేది అసలు ఇష్టం ఉండదు. సాటర్డే. సాటర్న్కి శని భగవానుడికి అప్పు చేయడం అనేది ఇష్టం ఉండదు. ఎలా నడుస్తుంది ఈ జీవితం అని అంటే నడిపించు, ఎందుకు నడవదు అంటాడు ఆయన. ఉమ్. అర్థమైందా నీకు? ఉమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా స్కూల్ ఫీజే అనుకో, అంత పెద్ద స్కూల్లో ఎందుకు ఇంకొంచెం చిన్న స్కూల్లో జాయిన్ చేయకపోయావా అని అంటారు. అది సాటర్న్ పద్ధతి. రైట్. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ సాటర్డే పెట్టదు. థర్స్డే ఒకటేనా అంటే గనక మండే థర్స్డే 2 రోజులు కూడా పెట్టుకోవచ్చు. తప్పేమీ లేదు. మంగళవారం నాడు బుధవారం నాడు వద్దు. శుక్రవారం నాడు బంగారం అసలు పెట్టము. అప్పు ఎవరు ఇవ్వరు. చేద్దాం అనుకున్నా సాటర్డే చేయకుండా ఉండడం మంచిది. 2 రోజులే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సోమవారం గురువారం. విడిపించుకునేదైతే విడిపించుకోవడం ఈజీగా ఎప్పుడైనా విడిపించుకోవచ్చు. మంగళవారం నాడు ఏదైనా చిన్న వస్తువు విడిపించాలనుకోండి, ఫర్ సపోజ్ 3 lakhs కి బెటర్, మీ దగ్గర ఒక 1 lakh ఉంది, మంగళవారం నాడు కట్టండి. ఆ వస్తువు తెచ్చుకుంటారు కదా, మళ్ళీ తెచ్చుకుంటారు, మిగిలింది కూడా తెచ్చేసుకుంటారు. అట్లాగే అమృత గడియలు అని ఉంటాయి. ప్రతిరోజు కూడా అప్పు తీర్చడము అనేది అమృత గడియల్లో తీరిస్తే చాలా మంచిది. తెచ్చుకోవడం మాత్రం అమృత గడియల్లో తెచ్చుకోకండి. ఎందుకంటే అది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఊరికే జస్ట్ వర్జన్ లేకుండా ఉంటే చాలు. రావుకాలము వర్జన్ లేకుండా ఉంటే చాలు. రావుకాలం చక్కగా ప్రతి క్యాలెండర్ లోనూ ప్రత్యేకమైన టైమింగ్స్ ఉంటాయి ప్రతిరోజు కూడా. ఎందుకు మన ఛానల్లో పంచాంగం చదువుతున్నాం కదా, అది కూడా ఫాలో అవ్వచ్చు. అమృత గడియల్లో అప్పు తీర్చుకోండి కానీ తెచ్చుకో. ఓకే, రైట్ అక్క. కొంతమందికి ఇలా బంగారం అప్పు పెట్టింది అది అట్లా ఆప్షన్ లోకి వెళ్ళిపోవటం అనేది కూడా జరుగుతుంది. చాలా బాధ అనిపిస్తుంది కదా. అట్లాంటివి జరగకుండా ఉండాలి. పెట్టాం కానీ అండి మేము రిటర్న్ కట్టలేకపోతున్నాం. ఎట్లా ఎట్లా యూనివర్స్ నుంచి ఎట్లా హెల్ప్ తీసుకోవచ్చు? నేనైతే ఏమనుకుంటాను తెలుసా పద్మిని, ఒక 3 లక్షలకి బంగారం పెట్టావు అని అంటే నెలకి 3,000 అన్నా నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలి కదా, 1 రూపాయి అయినా కట్టాలి కదా. నేనేమనుకుంటా ఆ 3,000కి సంపాదన పెంచుకోవాలి అంట. ఏదో ఒక రకంగా లేదు అంటే ఖర్చులు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నాం అనుకో, నేనైతే అది ఈజీనా కాదా అని నాకు తెలియదు. నేనైతే కష్టం ఉంది కాబట్టి నేను అట్లనే ఫాలో చేశాను. నేను ట్రిపుల్ బెడ్రూమ్ లో ఉండగలుగుతా. ప్రాబ్లమ్స్ కొంచెం సెటిల్ డౌన్ అయ్యాయి, మనం మైనస్ లో ఉన్నాము, కొంచెం towards 0 towards 1 రావాలనుకున్నప్పుడు నేను ట్రిపుల్ బెడ్రూమ్ లో ఉండగలుగుతాను. నేను రెంట్ పే చేయగలుగుతాం ఖచ్చితంగా. చూసొచ్చి కూడా నేను ఒకటే నిర్ణయించుకున్నా, డబుల్ బెడ్రూమా ట్రిపుల్ బెడ్రూమా. డబుల్ అయితే 9,000, ట్రిపుల్ అయితే 19,000. అందుకని ఆ 750 SFT లోకే వచ్చేసాం. డబుల్ లోకి వచ్చేసి ఆ 10,000 అప్పులు తీర్చుకుంటూ వచ్చాం. అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే ఖర్చన్నా తగ్గించుకోవాలి, ఆదాయం అన్నా పెంచుకోవాలి. ఆదాయం పెంచుకోవడానికి మనకి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఖర్చుని తగ్గించాలి. ఏం ఖర్చు పెడుతున్నాం మనం, అసలు తగ్గించే ఖర్చులు ఏవి మనం అసలు అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఖచ్చితంగా జీతం రాగానే ఫస్ట్ నువ్వు ఏదైతే గోల్డ్ పెట్టావో దానికి తీసి ముందు ఇంట్రెస్ట్ కట్టేసేయాలి. అలాగే నేనేం చేస్తానంటే ఇంట్రెస్ట్ డబుల్ అనుకుంటా, 1 రూపీ అనుకోండి, 2 రూపీస్ అనుకొని 2 రూపీస్ కడతా. అప్పుడు అసల్లోకి కూడా వెళ్తుంది. అలాగే మీరు చూసుకుంటే గనక ఎవరి పేరు మీద గోల్డ్ పెడితే రిటర్న్ తెచ్చుకుంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. అదొకటి ఇంపార్టెంట్. టీనేజర్స్ మీద చేయకండి. 18 years కంప్లీట్ అయిపోయాయి కదా, దీని పేరు మంచిది అని చెప్పి వాళ్ళ మీద గోల్డ్ పెట్టడం అది చేయకండి. వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లలో ఎవరి పేరు మీద గోల్డ్ పెడితే రిటర్న్ వస్తుంది అనేది చూసుకో. అది ఎలా తెలుస్తుంది? ఒకసారి పెట్టిన తర్వాత అర్థమవుతుంది. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు లేదు అట్లా కాదు అని అనుకుంటే గనక, ఎవరిదన్నా డెస్టినీ నెంబర్ 5 ఉంది, లేదు బర్త్ నెంబర్ 5 ఉంది అని అనుకుంటే పెట్టచ్చు అన్నమాట. ఓకే, అట్లా లేదండి మాకు డేట్స్ ఆఫ్ బర్త్ అనేది మాకు తెలియదు, మాకు ఎప్పుడు పుట్టామో కూడా మాకు అసలు తెలియదు అని అనుకున్నప్పుడు మీరు గోల్డ్ షాప్ కి వెళ్తారు కదా, ఎడంకాలు లోపల పెట్టండి. ఎడంకాలు లోపల, గోల్డ్ షాప్ కాకుండా బ్యాంక్ గోల్డ్ పెట్టడానికి వెళ్తున్నప్పుడు ఎడంకాలు పెట్టాలి. తొందరగా ఉండదు అనమాట, రిటర్న్ వచ్చేస్తుంది. మన దగ్గర అందుకే కుడికాలు ముందు పెట్టమ్మా అంటే. ఇది మంచిది కాదు కదా. ఎంత మన అవసరాన్ని ఆడపిల్లని కుడికాలు ముందు పెట్టిరా అంటే ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండిపోతావు ఇంకా.
అర్థమైందా? ఎడంకాలు పెట్టి వెళ్తున్నాము అనంటే అది మన ప్లేస్ కాదు. ఆటోమేటిక్‌గా మన వస్తువు గూడా బయటకొచ్చేస్తుందని అర్థం అనమాట. బ్యూటిఫుల్. సో, ఎడంకాలు పెట్టి వెళ్ళాలి. అలా మీరు విడిపించుకోవడానికెళ్ళినప్పుడు కుడి కాలు పెట్టండి. పెట్టడానికెళ్ళినప్పుడు ఎడంకాలే ప్రత్యేకంగా పెట్టండి. ఓహ్! ఒకవేళ నేను చెప్పింది మర్చిపోయి కుడి కాలు పెట్టి లోపలికెళ్ళిపోయారు. మళ్ళీ బయటికొచ్చేయండి మళ్ళీ. బయటికొచ్చేసి కాస్త ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ ఎడం కాలు పెట్టుకొని వెళ్ళండి. ఓకే. తప్పేం లేదు. రైట్. అది. గోల్డ్ లోన్ తీరాలి, త్వరగా తీరాలి అనంటే ఏదైనా స్విచ్ వర్డ్ చెప్తారా? చెప్తాను, ఇది చాలా మందికి పనిచేసింది. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే ఆడవాళ్ళకి గూడా నేనొక టిప్ చెప్తాను. మీకు హస్బెండ్ ఇస్తూ ఉంటారు. వాడుకోమని చెప్పి డబ్బులిస్తూ ఉంటారు గదా! అందులో ఒక రూ. 1000, 2000 పక్కకు పెట్టేసేయండి. అట్‌లీస్ట్ ఒక 2500 అన్న పక్కకు పెట్టుకొని మీరు ఏదో ఒకటి దాయగలుగుతారు గదా! నెలలో ఒక 2500 దాచారు అనంటే మీరు సంవత్సరానికి ఒక 25,000 పెట్టినట్టే లెక్క. అవును. అవునా గాదా? అవును. అవి కట్టేస్తూ ఉండండి గోల్డ్‌కి. హ్మ్. వాళ్ళకి తెలియకుండానే. ఎవరైనా కట్టొచ్చు వాళ్ళ పేరు మీద ఉన్నప్పుడు. హ్మ్. లేదా వాళ్ళకే ఇచ్చి కట్టించండి. ఈ నెల కడదాం అనుకుంటున్నా, నా దగ్గర ఇన్నున్నాయి అని చెప్పి. అలా చేస్తే రికరింగ్ డిపాజిట్ వేయండి లేకపోతే. ఒక రికరింగ్ 12 డిపాజిట్. మంత్స్ బ్యాంక్‌లో. అది చక్కగా అయిన తర్వాత మీరు గోల్డ్‌కి కట్టేసేయొచ్చు. రికరింగ్ లో మళ్ళీ మనకి వడ్డీ ఇస్తారా? ఇస్తారు. హ్మ్. రికరింగ్ తక్కువ డిపాజిట్‌కి ఉంటుంది గానీ తక్కువ ఉంటుంది గానీ ఓకే. మన దగ్గర సేఫ్ ఉంటే కదా! ఖర్చయిపోతాయి. హ్మ్. ఖర్చయిపోతుంది గదా! అట్లా రికరింగ్ లాస్ట్ మంత్ స్టార్ట్ చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఈజీగా అయిపోయాయి. రోజులు ఎన్నో లేట్‌గా అయితున్నాయని మనం అనుకున్నాం గానీ రికరింగ్ మాత్రం చాలా ఫాస్ట్‌గానే అయినట్టు అనిపించింది అప్పుడు. అప్పుడే సంవత్సరం అయిందా అని అనిపించింది నాకు. అది లీన్ లో ఉంటుందా? ఎప్పుడంటే అప్పుడు డిపాజిట్ మనం తీసేసుకోవచ్చు మనం. తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. హ్మ్. ఇదివరకు ఉండేది అట్లా తీసుకోవద్దని గానీ ఇప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఒకవేళ హ్మ్. అత్యవసరం అయితే. హ్మ్. హ్మ్. రైట్. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్విచ్ వర్డ్ ఎన్ని సార్లు చదవాలి? అసలు 28 టైమ్స్ చదవండి మినిమమ్‌గా. ఇంకెక్కువ సార్లు చదివినా గూడా మంచిదే. రైట్. హ్మ్. బ్యూటిఫుల్ అక్క. చాలా అద్భుతంగా తెలియజేశారు. బంగారానికి సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంది వీడియో. ఖచ్చితంగా ఎలా బయటికి రావాలి, ఎప్పుడు పెట్టొచ్చు, ఎప్పుడు పెట్టకూడదు ఇవన్నీ కూడా. ఇంకోటి వచ్చిన తర్వాత బంగారాన్ని ఎట్లా మీరు క్లెన్స్ ఎప్పుడైనా చేయాలి? రుణ విమోచక అంగారక స్తోత్రం గూడా చదవండి. హ్మ్. చాలా ఫాస్ట్‌గా తీరిపోతాయి అప్పులు. ఓకే. ఓకే. వచ్చిన తర్వాత గోల్డ్‌ని క్లెన్స్ చేసేది కూడా చెప్పండి అక్క. పాలల్లో కడగాలి. పాలల్లో. పాలల్లో కడిగి చక్కగా మళ్ళీ నీళ్ళల్లో ముంచి కొంచెం అత్తరు పుయ్యకండి దానికి. అత్తరు ఏదైతే క్లాత్ మీద పెట్టుకుంటారో ఆ క్లాత్‌కి పోయండి అత్తరు. మళ్ళీ షైనింగ్ పోతుంది. హ్మ్. అక్కడ లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి కనకదార స్తోత్రం చదవండి. రైట్. చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే.